హాయ్! వెల్కమ్ టు లీలా ల్యాండ్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే ఏరియా పేరు జల్పల్లి. జల్పల్లి రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? అక్కడున్న మైనస్‌లు ఏంటి? ప్లస్‌లు ఏంటి? అనేది ఇప్పుడు ఈరోజు చూద్దాం. మనము ఇక బయలుదేరుదాం. మనకు ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే ఫస్ట్ మీకు కొంచెం వివరంగా ఎట్లా వెళ్ళాలి ఈ ఏరియాకి, అది ఎక్కడుంది అనేది కొంచెం మ్యాప్‌లో చూద్దాం మనం ఫస్ట్. ఇప్పుడు ఇది ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ నుంచి మనం కాటేదాన్ వెళ్ళే రూట్‌లో ఉంటుంది ఇది. మనకి ఇది ఎయిర్‌పోర్ట్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం క్లియర్‌గా చూస్తే ఎల్బీ నగర్ నుంచి మనకు చంద్రాయణగుట్ట దాటిన తర్వాత కాటేదాన్ మధ్యలో ఒకటి మనకి క్లియర్‌గా కనపడుతుంది. అదేంటంటే బయల్దేవర్పల్లి విలేజ్. ఇది మామిడిపల్లి రూట్ అనమాట. ఇది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ చెప్పాలంటే చంద్రాయణగుట్ట నుంచి కాటేదాన్ వెళ్ళే రోడ్లో మధ్యలో ఉంటుంది బయల్దేవర్పల్లి నుంచి ఎయిర్పోర్ట్ రోడ్డు అనమాట మనం వెళ్ళాల్సింది. ఇది జల్పల్ మున్సిపాలిటీ. ఇక ఇక్కడి నుంచి చూస్తే మనకి లెఫ్ట్ రైట్ మీకు తర్వాత విజువల్స్ చూపిస్తాను. ఏం డెవలప్మెంట్ లేదండి. అటు ఇటు చాలా, అంటే హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న ఏరియా అయినా నో డెవలప్మెంట్. ఇవి దాదాపు ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ మనకి ఓపెన్ అయి దాదాపు 2008 మార్చిలో ఓపెన్ అయితే దానికి ముందు ఇక కట్టడానికి ముందు అది అనౌన్స్ కాగానే ఇక్కడ రేట్లన్నీ పెంచేసి అమ్మేశారు. అప్పుడు అన్నీ అంటే దాదాపు మీకు ఒక 20 ఏళ్ళ కిందటే మొత్తం ఇక్కడ అన్నీ చేసి అమ్మేశారు. అప్పుడు బాగానే రేట్లు ఉంటాయి. ఇప్పుడు వరకు కూడా అప్రిషియేషన్ విషయానికి వస్తే మాత్రం చాలా తక్కువ అనే చెప్పొచ్చు. ఈ ఏరియాలో ఇప్పటి వరకు వచ్చింది. ఇది ఒక 5.5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మాత్రం ఎవరు నమ్మరు. ఆ విధంగా ఉంది ఈ ఏరియా మొత్తం. ఇప్పుడు మనము క్లియర్గా వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది దగ్గరికి వెళ్ళి. ఇది మనకి డైరెక్ట్ విజువల్లో చూస్తే మనకి ఇలా వస్తుంది ఎయిర్పోర్ట్ రోడ్. ఇది 2 రోడ్లు ఉన్నాయి. ఇది రావడానికి పోవడానికి రోడ్డు మాత్రం బాగుంది, కానీ చుట్టూ అటు సైడ్ ఇటు సైడ్ డెవలప్మెంట్స్ మాత్రం మనకి పెద్దగా లేవు. చూస్తున్నాం కదా, ఇదంతా కూడా మనకి జల్పల్లి ఏరియా కిందనే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి వడక్పేట నగర మున్సిపాలిటీ కింద కూడా ఇటు వచ్చే ఛాన్సెస్ ఉంది. అందుకే మనకు ఇక్కడ బోర్డు అయితే పెట్టాను క్లియర్గా. ఇది మనకి బాలాజీ టెంపుల్ వెళ్ళే రోడ్. అలా దాన్ని ముందుకు మనం స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంటే మనకి మీరు చూసుకున్నా కూడా ఇది చుట్టూ ఉన్నవి అన్ని వెంచర్స్. ఈ వెంచర్స్ మొత్తము సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ ఇంకా ఉంది, ఆర్లోనే ఉంది. ఇక్కడ 30,000 చెప్తున్నారు. 30,500, 31,000, 30,000. ఇంకా లోపలికి ఇటు వెళ్తే మీకు ఈ ఏరియాలో ఇది కూడా మన కొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకి ఈ రోడ్లో నుంచి చూసుకుంటే మనకి ఒక 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది, 1.5 కిలోమీటర్ వస్తుంది. కానీ అది అటు సైడ్ నుంచి ఇంకా మనకి ఎయిర్పోర్ట్కి దగ్గరే వస్తుంది అది. సో మనం ఈ రూట్లో వెళ్తే మనకి ఇవన్నీ కూడా మామూలుగా అయితే డెవలప్మెంట్ అయితే ఏం లేవు. అన్ని ఫామ్ హౌస్లు
ఇంకా తోటలు, మామిడి తోటలు అలాంటివి ఇంకా డెవలప్ చేస్తూ ఉంటాయి. ఇది మనము ఎయిర్పోర్ట్ రోడ్లో మనం ముందుకు వచ్చేసాము. బయలుదేవరపల్లి నుంచి మామిడిపల్లి వెళ్ళే రూట్లో ఇది జల్పల్లి వెళ్ళే రూట్. జల్పల్లి ముందు ఉంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట ఇదంతా. ఇది జల్పల్లి తలాబు అంటారు, అది జల్పల్లి చెరువు. ఎందుకంటే హైదరాబాద్కి చాలా దగ్గర. హైదరాబాద్ మెయిన్ సిటీలో ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఎందుకంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరంలో కూడా ఇంకా రీజనల్ రింగ్ రోడ్లు వస్తున్నాయని, అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని ఫ్లాట్ల సేల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికీ మరి ఇది ఏంటి పరిస్థితి? 30,000 25 నుంచి కూడా మీకు దొరకొచ్చు. కొంచెం మార్కెటింగ్ చేస్తే 25 నుంచి 30 మధ్యలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్లో ఇంకా మనం ఎంతో దూరం పోయి కొనాలనుకోవడం కన్నా ఇక్కడ కొనడం బెటర్ కదా. ఇది కూడా ఈ ఏరియా కూడా డెవలప్ కావాలంటే మనకి దాదాపు ఇంకా ఒక 10 years ఈజీగా బట్టి రకంగా కనపడుతుంది సిచ్యువేషన్ చూస్తుంటే. నగరపాలక సంస్థ బడంపేట అని ఇక్కడ బోర్డు ఉంది. అయితే ఇదంతా జల్పల్లి కిందనే వస్తుంది. ఇటు సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ జల్పల్లి, రైట్ సైడ్ కొంచెం అటు సైడ్ ఆపోజిట్లో వెళ్తే మనకి మామిడిపల్లి ఉంటుంది విలేజ్. ఈ లోపల అంటే ఇప్పుడు కొంచెం మనం జల్పల్లికి అవుట్స్కట్స్లోకి వచ్చినట్టు ఏరియా ఎలా ఉందో చూడండి మీరు. జస్ట్ ఏ మాత్రం అంటే అక్కడ ఇవి కూడా ఫామ్ హౌస్లు అన్ని తప్ప మనకి ఇక్కడ ఏ డెవలప్మెంట్ కనపడట్లేదు. ఇక్కడ అయితే ఈజీగా 25 నుంచి 30 లోపు అయితే ఈజీగా దొరుకుతాయి ఫ్లాట్స్. ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్ అంటే మళ్ళీ ఇది కూడా డెవలప్మెంట్ మాత్రం ఇప్పట్లో అయ్యే ఛాన్సెస్ అయితే ఈజీగా 5 years నుంచి 10 years రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా 5 to 10 years పడుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని కంపెనీ వాళ్ళు ల్యాండ్స్ తీసేసుకున్నారు. పెద్ద కంపెనీ వాళ్ళు ల్యాండ్స్ తీసేసుకొని మిగిలిన ఏరియాను వదిలేసిన ఆ ఏరియా ఇక్కడ డెవలప్ కావాలి. ఇదంతా చూస్తున్నాం కదా మీరు. జనరల్గా మామిడి తోటలు జనరల్గా పెట్టేసి ఆల్రెడీ ఎప్పుడో అమ్మేసిన లేఅవుట్ ప్లాట్స్ ప్రస్తుతం 20-25 ఏళ్ల క్రితమే ప్లాట్లు చేసి అమ్మేసి ఇప్పటి వరకు కూడా మనకి డెవలప్మెంట్ అయితే వచ్చిందో లేదు. అప్పటికే భూమి వల్ల ఎక్కువ రేట్ పెట్టి కొనడం అనేది అయితే తప్పు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ కొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా 30,000 ఉన్నాయి. రెసిడెన్షియల్ ప్లాటింగ్ జరుగుతుంది. ఇక్కడ 200 గజాల నుంచి ఇక్కడ ఉన్నాయి ప్లాట్స్. ఇక్కడ ప్లాటింగ్ ప్లాట్స్ ఇస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వెంచర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ.
ఈ రోడ్డు చుట్టుపక్కల ఇప్పటికి కూడా వెంచర్స్ చేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా 2, 3, 3, 4 ఉన్నాయి కొత్తవి రన్నింగ్ లో ఉన్నాయి వెంచర్స్. ఎందుకంటే ఇంత పెద్ద సిటీలో ఇప్పటికీ వెంచర్స్ వేయడం అనేది హెచ్ఎండిగా లేవు. నచ్చితే ఇంకా బయట కొనడం కన్నా ఈ వెంచర్స్ లో కొనడం బెటర్. ఎందుకంటే ఈ కొన్ని పర్మిషన్స్ ఇవైతే బయట కన్జర్వేషన్ జోన్స్ అని ఈ పర్మిషన్లు ఇవ్వకుండా చాలా రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. ఎల్ఆర్ఎస్లు పెట్టాలి, ఇట్లా చాలా సమస్యలు అవుతున్నాయి. దానికన్నా హెచ్ఎండిఏ పర్మిషన్లు ఉన్న లేఅవుట్లలో తీసుకుంటే చాలా సేఫ్. ఈ పూర్వకాలం ఫ్యూచర్లో వచ్చే తలనొప్పులన్నీ కూడా మనకి ఇప్పుడే తగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ రోడ్డు మొత్తము రోడ్ డెవలప్మెంట్ ఏరియా లాగా. ఓకేనండి, థ్యాంక్ యూ. మరోసారి మరో రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.